మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రణాళికలో నాయన కష్టజీవులు అంగీకరించబడ్డారు. ఈరోజు మా మందిరంలో చాలామంది నాయన కష్టజీవులయ్యా. రెక్కాడితే తప్ప డొక్కాడదు నాయన. నెలాఖరు వచ్చింది అని అంటే దిక్కుతోచని పరిస్థితి అయ్యా. పూట గడవని పరిస్థితి నాయన. ఎవరో ఒకరిని చేబదులు అడుక్కోవలసిన పరిస్థితి అయ్యా. ఎంతకాలం నాయన ఈ నీ బిడ్డలను, ఈ నీ కష్టజీవులను కనికరించి మంచి రోజులు దయచేయండి అయ్యా. అందం ఉంటే సరిపోదు, చదువు ఉంటే సరిపోదు, ఉద్యోగం ఉంటే సరిపోదు. కష్టపడే తత్వం ఉండాలి, మంచి గుణం ఉండాలి. ఆ వ్యక్తికి నువ్వు తోడుంటావు, అత్యధికంగా దీవిస్తావు. అట్టి కృప మేమందరం పొందుకొని నాయనా మా జీవితంలో ఎన్నడూ ఊహించని, ఫలంచని ఉన్నతమైన స్థితికి ఎదుగులాగున ప్రతి ఒక్కరిని నాయన అంగీకరించమని అయ్యా. కష్టపడే భర్త, కష్టపడే భార్య ఎక్కడుంటారో వారు నువ్వు దీవిస్తావు. వారి పిల్లలను ఉన్నతమైన స్థితికి, స్థాయికి తీసుకెళ్తాం. అట్టి కృప మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.